హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాణి మాటి మాటికి ఫోన్ వైపు చూస్తోంది. అసహనంగా తల అటు ఇటు తిప్పుతోంది. నోటిఫికేషన్ సౌండ్ వినపడగానే ఆత్రంగా ఫోన్ కేసు చూస్తోంది. మళ్ళీ చిరాగ్గా మొహం తిప్పుకుంటోంది. ఇదంతా చూసి ఆమె ఫ్రెండ్ వాణి, ఏమిటే రాణి, ఇందాక నుండి చూస్తున్నాను, చాలా చికాగ్గా కనిపిస్తున్నావు అనగానే రాణి, చికాకు ఉండదా మరి? కుయ్యమర్రో కొట్లాటల ఛానల్ వాళ్ళు వీడియో పెడతారని ఎదురు చూస్తుంటే ఎన్ని రోజులైనా వీడియో పెట్టడం లేదు అంది. అదేమిటే, వాళ్ళు వీడియో పెట్టకపోతే నీకేమైంది? అయినా కుయ్యమర్రో కొట్లాటల ఛానల్ అంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ కుయ్యమర్రో అంటూ ఉంటారు వాళ్ళేగా. ఆ వీడియోలో అంత సరదా ఏముంది? నీకు చెప్పినా అర్థం కాదులేవే. వాళ్ళ వీడియోలు ఎంత నవ్వు తెప్పిస్తాయో నీకేం తెలుసు? మొన్న ఒక వీడియోలో కుయ్యో కురూప్ మొర్రో మెరూప్ తల మీద తింటూ ఉన్న బబుల్ గమ్ తీసి అంటించాడు. వాడు వెంటనే కింద నుండి గుప్పెడి ఇసుక తీసి వీడి నెత్తి మీద పోశాడు. ఇక ఆ తర్వాత ఇద్దరు జుట్టు పట్టుకొని కుయ్యో మొర్రో అని కొట్లాడుకుంటూ ఉంటే ఎంత కామెడీగా ఉందో నీకేం తెలుసు? అంతేలే, నీకెన్ని సమస్యలున్నా వాటి గురించి పట్టించుకోకుండా వేరే వాళ్ళ జీవితాల్లో జరిగే విషయాలన్నీ నీకే కావాలి, అవి నీకు కామెడీగానే ఉంటాయిలే అంటూ వాణి వెళ్ళిపోయింది. ఈలోపు రాణి ఫోన్ నోటిఫికేషన్ ట్రింగుమంటూ మోగ్గానే దాన్ని చూసిన రాణి కళ్ళలోకి వెలుగు ప్రసరించింది. వెంటనే కుయ్యో మొర్రో కొట్లాటలు ఛానల్ ఓపెన్ చేసి ఆనందంతో వీడియో చూడటం మొదలుపెట్టింది. ఇలాంటి వాళ్ళని మనం చుట్టుపక్కల కూడా చాలా మందిని గమనించవచ్చు. ఇలాంటిదే ఇంకొకటి. దవనం పొట్ట పట్టుకొని, అబ్బా మంచినీళ్ళు కావాలి, కడుపు మంటగా ఉంది అంటున్నాడు. వెంటనే అతని భార్య వచ్చి, ఏమైంది, మళ్ళీ ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నారా అని అడిగింది. అవును, నా స్నేహితుడు దబ్బనం కొత్త కారు కొనుక్కున్నాడు. వాడికి నాకంటే జీతం కూడా తక్కువే. అయినా కొత్త కారు ఎలా కొనుక్కున్నాడో ఏమో, ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కావటం లేదు. దానివల్ల నాకు కడుపు మంట ఎక్కువైపోతుంది. ఈ మంట తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఏం కొనుక్కుంటే మీకెందుకు? అనవసరంగా ఎదుటివారి విషయాల్లో తలదూర్చి కడుపు మంట తెచ్చుకోవద్దంటే వినరు కదా. సరేలే, నీ సలహాలు నాకేం అవసరం లేదు. కడుపు మంట తగ్గడానికి ఆ టాబ్లెట్, కొంచెం చల్లటి నీళ్లు నాకిచ్చి నువ్వు దయచేయి. వీళ్ళిద్దరనే కాదు, అనేక మందికి ఇతరుల జీవితం మీద ఆసక్తి ఉండటం అనేది సహజం. దానికి కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇతరుల జీవితాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగిన వారు వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఇతరుల గురించి అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. వారు ఏం కొనుక్కున్నారు, ఎవరెవరిని కలిశారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఒకటేమిటి, సమస్తం వీళ్ళకే కావాలి. వీరు తమ సమస్యలు తీర్చుకోలేరు కానీ ఇతరుల జీవితం గురించి, వారి సమస్యలు కష్టాలు వంటివి తెలుసుకొని ఆనందించాలనుకుంటారు. అంతేకాకుండా మనిషికి స్వతహాగా ఉన్న ఆసక్తి వల్ల ఇతరుల విషయాల గురించి తెలుసుకోవాలంటే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అంటే వారికి తమ సమస్యలైతే ఇబ్బందికరంగాను, వేరే వారి సమస్యలైతే వినోదాత్మకంగాను కనిపించడం కూడా ఒక కారణం. ఇతరుల జీవితంలోకి ఇలా తొంగి చూసే వారిని ప్రైవసీ పోకర్స్ అంటారు. అలాగే మరికొంతమంది ఉంటారు, వేరే వారేమైనా కొనుక్కుంటే, వారేమైనా సాధించినా అది తమకే వచ్చినట్లుగా లేదా తామే సాధించినట్లుగా ఆనందించేవారు. ఇటువంటి వారు ఒక రకమైన ఊహా ప్రపంచంలో బతుకుతూ ఎదుటి వ్యక్తులు తమను తాము ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని పారాసోషలైట్స్ అంటారు. కారణం ఏదైనా ప్రజలు ఇతరుల జీవితాల పట్ల ఆసక్తి చూపడం అనేది చాలా సాధారణమైన విషయం. అసలు ఇతరుల జీవితంలోకి ఇలా తొంగి చూడటం అనేది ఎలా మొదలై ఉండవచ్చు అని ఆలోచిస్తే, పూర్వకాలంలో అంటే ఒకప్పటి కాలంలో మనుషులు చిన్న గుంపులుగా నివసించేవారు. ఒక గుంపులోని వ్యక్తుల అనుభవాలు, జీవనశైలి, వాళ్ళు చేసే పనులు మొత్తం గ్రూప్కి ముఖ్యం. అంటే ఒకరి అనుభవాలు కానీ, విజయాలు లేదా వైఫల్యాలు వేరే వారికి ప్రేరణగా కానీ లేకపోతే కీలకంగా కానీ ఉండేవి. అంటే వాళ్ళ ఉపాధికి కానీ లేదా వాళ్ళు జంతువుల్ని వేటాడటానికి కానీ కీలకంగా ఉండేవి. అందుకనే గుంపుగా నివసించేవారు గుంపులోని ఇతరుల అనుభవాల కోసం వారి జీవితాన్ని గమనిస్తూ ఉండేవారు. ఇంకా గుంపులోని ఒకరు బయటికి వెళ్ళినప్పుడు వారికి ఏ ఆపద రాకుండా చూడటం కోసం కూడా మిగిలిన వారు వారిని గమనిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో మనిషి జీవితం తెరిచిన పుస్తకంలా ఉండేది. అందరూ గుంపులుగా ఉండేవారు, ప్రతి పని గుంపుగానే చేసేవారు. అయితే కాలక్రమేణా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు మనిషికి ప్రైవసీ అనేది చాలా ముఖ్యమైంది. కుటుంబ సభ్యులతో కూడా అన్ని విషయాలు పంచుకోవటానికి ఇష్టపడినటువంటి ప్రైవసీ కలిగిన ఈ రోజుల్లో ఇతరుల జీవితంలోకి తొంగి చూడటం వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. ఇలా ఇతరుల జీవితానుభవాలు తెలుసుకోవటం వలన, అంటే ప్రత్యేకించి ఎవరైనా విజయాలు సాధించినటువంటి వ్యక్తుల గురించి తెలుసుకుంటే అది మనకి స్ఫూర్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. లేదా ఏదైనా వ్యాధుల్ని ఎదుర్కొన్నటువంటి వాళ్ళ జీవితం నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు కూడా మనకు ఉపయోగపడవచ్చు. అయితే ఎవరైనా తమంతట తాముగా తమ వ్యక్తిగత విషయాలు పంచుకుంటే ఇబ్బంది లేదు, కానీ వేరే వారు వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరైతే వేరే
వ్యక్తులతో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటున్నారో వారికి ఆ వ్యక్తులతో భావోద్వేగ సంబంధాలు కూడా పెంపొందటానికి ఉపయోగపడతాయి. చాలా మంది ప్రజలు తమలాంటి సామాన్యులు ఏదైనా విజయం సాధించినప్పుడు ఆనందించడానికి కారణం ఇదే. మనిషి సంఘజీవి కనుక వేరే వ్యక్తి విజయం సాధించినప్పుడు ఆ గెలుపు తమలాంటి సామాన్యులు అందరి విజయంగా భావించి ఆనందించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా వ్యక్తి ఓడిపోయినప్పుడు బాధపడటం కూడా ఇందుకే. చూసేవారికి ఏమనిపిస్తుందంటే ఓడిపోయిన వ్యక్తితో వీళ్ళకి ఏం సంబంధం లేదు కదా, ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని. కానీ ఇక్కడ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఎదుటి వ్యక్తితో తమను తాము ఐడెంటిఫై చేసుకోవటం వలన ఆ వ్యక్తితో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. అందుకనే అవతల వ్యక్తి ఓడిపోయినప్పుడు అది తమ ఓటమిగా భావించి విపరీతమైన బాధకు గురవుతారు. వారి గెలుపును తమ ఆనందంగా భావిస్తారు. దీనిలో ఎటువంటి నష్టం ఉండదు. అయితే వేరే వారి జీవితాల పట్ల అమితమైన ఆసక్తి చూపించడం అనేక నష్టాలకు దారితీయవచ్చు. వేరే వాళ్ళ జీవితంతో పోల్చుకోవటం వలన చాలా మందికి అసంతృప్తి కలగవచ్చు. ఇతరుల జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అతి ఉత్సాహం వలన అవతల వ్యక్తి యొక్క స్వేచ్ఛను వారి ప్రైవసీని కూడా ఉల్లంఘించి వారి వ్యక్తిగత జీవితంలోనికి చొచ్చుకొని పోవటం వలన అవతల వారికి చిరాకు రావచ్చు. దీని వలన వారితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు పాడైపోవచ్చు. అంతేకాకుండా అవతల వారికి వీరెందుకు మా విషయాల పట్ల ఇంత ఆసక్తి చూపిస్తున్నారని అనిపించవచ్చు. మన జీవితం బాగుపడే మార్గం చూసుకోకుండా అనవసరంగా వేరే వాళ్ళ జీవితం మీద ఫోకస్ చేయటం వలన మన విలువైన సమయం, శక్తి అన్నీ వృధా అయిపోయి మన అభివృద్ధి జరగటానికి అవకాశం ఉండదు. కనుక ప్రైవసీ పోకర్ అయినా లేక పారాసోషల్ అయినా దానిని తగ్గించుకుని ఇతరుల జీవితం పట్ల పెట్టే శ్రద్ధను మన జీవితం పట్ల చూపితే బాగుపడవచ్చు. విన్నారు కదా? ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం, వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.